ఇలా జుట్టు పెంచుకొని బియర్ బాటిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక అమ్మాయి ఉంటుంది. నా లైఫ్లోనే ఒక అమ్మాయి ఉంది. మేము విడిపోవడానికి కారణం నేనే. నేను చేసిన తప్పల్లా తనని నాకంటే ఎక్కువగా ప్రేమించా. అందుకే అయ్యింది ఇదంతా. హలో. ఒరే ఎదవా, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? నువ్వు వస్తావా లేకపోతే నన్ను వెళ్ళిపోమంటావా? ఇదిగో వచ్చేస్తున్నా. కొంచెం ట్రాఫిక్లో ఉన్నా. ఒక్క 2 minutes, జస్ట్ 2 minutes. వచ్చేస్తున్నా. అమ్మదీనమ్మా, టైం ఏంటి ఇంత ఫాస్ట్గా అయిపోయింది? లగెత్తాలి. ఏంటి ఇంత లేట్? అంటే ట్రాఫిక్. అబ్బా, కహానీలు చెప్పమంటే బాగా చెప్తావు కదా. సరే పద.
పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? నీ ఇష్టం, కానీ మా అమ్మ నాన్నని మాత్రం నువ్వే ఒప్పించాలి. అంతేగా. అంతేకాదు బాబు, దానికి ఒక కండిషన్ ఉంది. అడుక్కోండి. మనం ఇద్దరం లవర్స్ అని మా ఇంట్లో తెలియకూడదు. మన మ్యారేజ్ ఒక అరేంజ్ మ్యారేజ్ లా జరగాలి. అదేంటి అలా ఎలా జరుగుద్ది? అయినా ఎందుకు? ఎందుకేంటి, ఇలా నేను లవ్ చేస్తూ పార్కులమ్మడి తిరుగుతున్నానంటే మా నాన్న బాధపడతాడు. అందుకే ఈ మ్యారేజ్ మనకి లవ్ మ్యారేజ్, అందరికి అరేంజ్ మ్యారేజ్. హ, అప్పట్లో అమ్మాయిల కోసం రాజ్యాలు కోల్పోయారంటే ఏంటో అనుకున్నా. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అంటే నన్ను పెళ్లి చేసుకోవా? నన్ను లవ్ చేసి వదిలేస్తావా? అమ్మా తల్లి ఏడవకు. ప్రపంచంలో నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. ఒకవేళ చేసుకునే సిచ్యువేషన్ వస్తే? రాదు. ఒకవేళ వస్తే ఏదో ఒక ఏట్లో దూకుతా. సచ్చి దయ్యమై నీ చుట్టూనే తిరుగుతూ ఉంటా. ఓకేనా? నన్నైతే వదలవుగా. నువ్వు నన్ను వదిలినా సరే నేను మాత్రం నిన్ను వదలను. సర్లే గాని లేట్ అవుతుంది, వెళ్దాం పదా. సరే పద. హాయ్ రే రబ్బా. రేయ్ రారా తాగుదాం. ఏంటి నేను మందు? నీ గురించి తెలిసే టాంటా పల్పి తీసుకొచ్చా, మూసుకొని రా. అయితే ఓకే, ఇంత మర్యాదగా పిలిస్తే నేనెందుకు రాను? వస్తున్నా. అవునరా, ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్ళావు? అలా ఏం లేదు మామ, కొంచెం పార్క్లో మాట్లాడుకొని వచ్చేసామంతే. అవునా, ఏం మాట్లాడుకున్నారా? మా మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కాదంట, అరేంజ్ మ్యారేజ్లా చేసుకోవాలంట. ఏంటి అలా ఎలా జరుగుద్దిరా? అదే కదా హైలైట్. అయినా లవ్ చేసుకుంటున్నాం పెళ్లి చేయండి రా అంటేనే ఎవడు చేస్తలేడు. అలాంటిది నువ్వు లవ్ మ్యారేజ్ని అరేంజ్ మ్యారేజ్ లా చేసుకుంటావు? నువ్వు గ్రేట్ రా. ఏంట్రా గ్రేటు? ఆ అమ్మాయి నిన్ను నిజంగా లవ్ చేస్తుందంటే తన ఫ్యామిలీని తనే ఒప్పించుకుంటుంది కదరా. అంటే తన సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటో మనం అది కూడా ఆలోచించాలి కదరా. ఏంట్రా సిచ్యువేషన్? నాకు తెలిసి తనకి నువ్వు జస్ట్ యూజ్ అండ్ త్రోరా. కొన్నాళ్ళకి నీకంటే బెటర్ వాడు ఒకడు వస్తాడు. వాడితో జంప్ అయిపోతుంది. రేయ్ నాకంటే బెటర్ కాదు, బాలీవుడ్ నుంచి హీరోలు దింపినా తను ఎక్కడికి వెళ్ళదు. కనీసం రేయ్, ఎవరిని వదులురా రేయ్. చూడదు. అర్థమైందా? అరే, ఏం చేస్తున్నావురా? వదులురా రేయ్. ఏ మాట నువ్వు కాకుండా ఇంకోడా వేరేలా ఉండే. రేయ్ వదులురా రేయ్. అరే హే! అరే లేరా వాడిని. రేయ్ లేరా రేయ్. రేయ్ లేరా రేయ్. లే రేయ్ నీకైనా పిచ్చా లేకుంటే ఇంతలోనే మంది ఎక్కువైందా? రేయ్ వాడు తనని ఎంతగా లవ్ చేస్తున్నాడో తెలిసి కూడా ఏంట్రా నువ్వు? రేయ్ ఎంతన్నా సరే నువ్వు చేసిన తప్పురా. వెళ్ళి వాడికి సారీ చెప్పి తీసుకుని రాపో. సారీరా, ఏదో తెలియక నోట్లో నుంచి ఒక మాట వచ్చేసింది. ఏమనుకోకు. నువ్వు తనపై చూపించే ప్రేమకి ఒకవేళ అలా ఏమైనా జరుగుతుందని చెప్పేసి భయంతో అన్నాను, కానీ వేరే రకంగా ఏం కాదురా. అయినా ఇన్నాళ్ళుగా నాతో ఉంటున్నావు, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఎలారా? అయినా అలా ఎవరైనా వస్తే మేము ఉన్నాం కదరా చూసుకోవడానికి. సారీరా, అయినా నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలారా? ఇంకెవరున్నారా నువ్వు తప్ప? సారీరా, అర్థం చేసుకో.
హలో. Hi Nikki, where are you? I was in my room and you? I'm in front of your gate. What? Hey Deepak, what are you doing here? I'm waiting for you. Can you go for ice cream? No Deepak, I was so tired. We'll plan next time. If you don't come down, I will disturb your house. No, wait, I will come. Two ice creams. ఓకే. హలో. నీకు ఎక్కడున్నావు? ఇంట్లోనే. ఏం లేదు, బయటికి వెళ్దామని కాల్ చేశా. ఇప్పుడా? ఇప్పుడు కుదరదు ఉప్పు, అమ్మ తిడుతుంది. రేపు వెళ్దాం సరేనా? సరే, ఓకే బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్. బాయ్. ఉప్పు, నువ్వేంటి ఇక్కడ? అసలు ఏం చేస్తున్నావు? అరే రే తినరా.